హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వాడిని స్కూల్కి అయితే పంపాను అనమాట. మా వాడి కోసం అని కర్రీ చేశా. ఈరోజు షార్ట్స్లో ఏమని చెప్పానంటే, మా వాడికి ఎప్పుడు ఇష్టమైనవి చేస్తుంటే వాడికి నచ్చని కూరగాయలు అసలు తినలేకపోతున్నాడు, తినట్లేదు కూడా. బాక్స్లో పెట్టిన వెనక్కి తిరిగి తీసుకొస్తుండు. వాడికి ఇష్టమైనవి పప్పు, చికెను, ఈ పండ్ల పచ్చడ, ఇంకంతే పులిహార, ఇవే ఇష్టపడుతున్నమాట బాగా. ఎగ్ కర్రీ, ఇవే వాడికి ఇష్టమని చేస్తుంటే ఇంకా మిగతా ఇవేమీ తినట్లేదు కూడా. నాకు అసలు భలే అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. అరే ఈ క్యాప్సికము, ఆకుకూరలు, క్యారెట్ ఇవేమీ తినట్లేదు. ఏంది బీట్రూటు, దొండకాయలు, బెండకాయలు చేసినంటే అస్సలు ఒప్పుకోడు అనమాట. అందుకని ఇప్పటి నుంచి వాడికి ఇష్టం లేనియే చేయాలని నేను డిసైడ్ అయిపోయాను. అందుకని వాడికి ఇష్టం లేని కూరగాయలే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అలవాటు చేయాలి కదా. ఇప్పుడు నేను చికెను, మటను, పప్పు అని ఇవి అలవాటు చేసే వాడి మీద ప్రేమతో, కానీ ఇప్పుడు అవి కూడా అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి నిశ్చయించుకున్నమాట, వాడికి ఇష్టం లేనియే చేయాలి అని. మొన్న ఒకరోజు దొండకాయ కూర పెట్టినా, అది వెనక్కి తీసుకొని వచ్చిన. అన్నం ఏం తిన్నారా అంటే, నేను తినలే అంటే కొంచెం వేసుకొని పలచగా కలుపుకొని తినట్టుంది. బాక్స్కి అయితే ఉత్తన్నం తిన్నట్లే ఉంది, అసలు కూర కొంచెం కూడా అంటలేదు అనమాట. అందుకే వాడి కోసం అని ఈరోజు ఎగ్ కర్రీ కొంచెం కారం ఎక్కువనే వేసాలండి. మరి కారం కూడా తినట్లేదు పిల్లగాడు అని కారం కూడా ఎక్కువ వేసి వాడిని పంపించాలే. కానీ ఈరోజు నాకు అసలు తల బాగానే వస్తుంది, అందుకని ఆయిల్ పెట్టుకుంటున్నా. తల స్నానం చేశానంటే నేను ఆయిల్ పెట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం అనమాట. నేను అసలు 3-4 డేస్ అయినా అంతే ఉంటుంది. ఇప్పుడు సండే చేశాను అనుకో, అట్లా బుధవారం, గురువారం అలా పెట్టుకుంటా అన్నమాట. ఫ్రైడే చేసినా సరే ఇంకంతే, సోమవారం అట్లా ఇది. అందుకని ఎక్కువ తక్కువ పెట్టుకుంటే మొత్తం ఆయిల్ అయిపోయింది, ఫేస్ అంతా డల్ అయిపోయింది. మా పాప కూడా జుట్టు పట్టి గుంజుతూ ఉంటుంది. అందులో నాకు ఉన్నదే కొంచెమే జుట్టు. ఇంకా 4 గంటలకు కూడా ఏమంటారు, కొబ్బరి నూనె పెట్టి అనగబెడితే అసలుకి బాగోదని. చూడండి జుట్టు ఎలా ఊడిపోతుందో మొత్తం. అసలు నా జుట్టుకి అయితే ఒక 4-5 గిన్నెలు వచ్చుంటాయి నాకు తెలిసి. ఇప్పుడు కూడా ఉంది జుట్టు, చాలా జుట్టు ఉంది. కాకపోతే నాకు ఆ జుట్టు వేసి సామాన్లు తీసుకోవడం రాదు, నన్ను మోసం చేస్తారు అనమాట అందరూ. ఒకసారి అంతే చేపల గిన్నె ఇచ్చిందనమాట, ఎన్ని తీసుకుందో హెయిర్. కొంచెమే చిన్న చేపల గిన్నె ఇస్తే మా అత్త మా అమ్మ తిట్టారనమాట. అసలు నీకు వేయడమే రాదు, అందుకే మాకి అని. ఇస్తే అత్తమ్మ కన్నా ఇస్తా, లేకపోతే మా అమ్మకన్నా ఇస్తా. జుట్టు ఊడిపోయిందని బాధపడాలో, దానికోసం గిన్నెలు వస్తే నేను సంతోషపడాలో నాకు అసలు ఏం అర్థం కాదు. నవ్వుకుంటూ ఒక్కోసారి అయితే మా పాప అయితే పడుకుంది, చూసారు కదా. ఆమె లేవడానికి సిద్ధంగా ఉన్నదనమాట. అయినా సరే కొద్దిసేపు అంతే పడుకోబెడతా. టీ ఎందుకు తాగలేదంటే, మేము కొంచెం లేచాను. లేటుగా అంటే నేను కొంచెం ఎర్లీగానే లేచా, మా ఆయన లేటు లేచాడు అనమాట. పాలు తేయడానికి వెళ్ళాలి అంటే, మాకు దగ్గరనే వాక్పూలుగా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళి తీసుకొని వస్తాడు. ఈయన లేచేసరికి 8:30 అయింది. అప్పటిదాకా పాలు ఉంచుతారా, వాళ్ళ కేంద్రానికి పోసి వచ్చారనమాట. అందుకనే పాలు తేలేదు. పాలు తీసుకురాపో అని పంపిస్తే పాలు ఇంకా మొలకలు తీసుకొని వచ్చాడు. ఇప్పుడా తీసుకొచ్చేది మొలకలు అని తింటున్నా అంటే, ఇప్పుడు నేను ఈ మొలకలు తినమంటావా అని. అందులో చెప్పా కదా కొంచెం డైట్ ఫాలో అవుతున్నాను, మరీ బీభత్సంగా ఫాలో కావట్లేదు, కొంచెం అనమాట, ఏదో కొంచెం. ఎందుకంటే తినేదాన్ని ఎప్పుడు ఒకేసారి నోరు కట్టేసుకోలేము కదా. అందుకని కొంచెం నేను మస్తు తిండిపోతుంది, బాగా తింటా. అది మా ఫ్రెండ్స్కి, మా అక్క వాళ్ళకి, మా ఊరు వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. ఎప్పుడు తింటూనే ఉండేదాన్ని. నాకు రైస్ మిల్ అని కూడా పేరు పెట్టారన్నమాట, మిల్ అని. కానీ అప్పుడు తినేటప్పుడు బక్కగున్నా, తిననప్పుడు ఇప్పుడు లావైపోయా అనమాట. నన్ను నేను చూసుకోవడం అసలు నాకు ఇలా అనిపిస్తుంది, అమ్మ ఎంతున్నా అని అనిపిస్తుంది నాకైతే. నిజంగా మీకు కూడా అంతే అనిపిస్తుంది కదా. అనిపించిన వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి కామెంట్ చేయండి అవును అని. అంత లావైపోయా అనమాట. డెలివరీస్ నాకు 3 సార్లు కదా ఆపరేషన్, మళ్ళీ అందులో ఒక అబార్షన్ ప్లస్ 3 ఆపరేషన్లు, ఇంకా 4 అన్నట్లే అందరి ఉద్దేశంలో. నా ఉద్దేశంలో కూడా 4 అన్నట్లే. అందువల్ల నాకు బాడీ అనేది అలా వచ్చేసింది అనమాట. నీకు బాగా సిజేరియన్ కదా, కత్తెర బాగా పడ్డది అని అంటారు, కానీ ఆ ఒళ్ళు ఎందుకు వచ్చిందో నాకే తెలుసు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్స్, టెన్షన్స్ వల్ల ఆ ఒళ్ళు అనేది వచ్చేసింది అనమాట. అయినా సరే నేను పెద్ద పట్టించుకోను. ఈ మధ్య అనిపిస్తుంది నాకు ఇంకా, ఎందుకంటే ఇన్ని రోజులు పాప పాలు తాగింది, ఇప్పుడు కూడా తాగుతుంది, నైట్ టైం తాగుతుంది, డే మొత్తం తాగట్లేదు. కానీ ఇక చేద్దాని, ఎందుకంటే మనం ఒక ప్రయత్నం చేయాలి, ఎప్పుడు ఒకేలా ఉండొద్దు కదా. ఇప్పుడు ఏదైనా ప్రయత్నం చేసుకుంటూ దేవుణ్ణి ప్రార్థించాలి, కానీ గాల్లో దీపం పెట్టి తగ్గాలంటే ఎలా. అందుకనే నేను కొంచెం డైట్ ఫాలో అవుతూ దేవుడికి కూడా ప్రేయర్ చేసుకుంటున్నా, కొంచెం దగ్గరలాగా చూడు దేవుడా అని. నాకైతే కొంచెం చేంజ్ అయితే అనిపించింది. కొంచెం డ్రెస్లు కూడా కొంచెం మరీ ఎంతో కాదు, నవ్వుకోకండి, కొంచెం లూజ్ అయిపోయినాయి అనమాట.
అంటే నన్ను చూడక ఇప్పుడు మా అమ్మ ఒక 2 వీక్స్ అవుతుంది. మా అమ్మ వస్తే కానీ చెప్పదు, కరెక్ట్గా చెప్తుంది మా అమ్మ తగ్గినా తగ్గలేదు అనేది. మా అమ్మ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను. మా అమ్మ వస్తా అన్నది శనివారం, ఎందుకంటే కొంచెం ఇల్లు కూడా సర్దడానికి పాపను పట్టుకుంటావేమో అని. పాపను పట్టుకోవడం కోసమే కాదండి, ఇక అంతే కొంచెం పనిలో హెల్ప్ చేస్తుంది రా అమ్మ అంటే, సరేలేమో వస్తాలే అన్నది. నేను మా ఆయన అయితే మొలకలు తింటున్నాను. అందులో ఏమొచ్చిందంటే ఖర్జూరా కూడా వచ్చింది. ఖర్జూరా, ఒక బీట్రూట్, 2 క్యారెట్ ముక్కలు, ఇక పెసళ్ళు, శనగలు, ఉప్పు శనగలు అట్లా అవి మొలకెత్తినాయి అనమాట. అవి తీసుకొని వచ్చిన పర్లే, తినగ తినగ వేపాకు తీయగైనట్టు తినగ తినగ నాకు కూడా నచ్చినాయి. ఫస్ట్ అయితే మా అమ్మ ముఖం ఇరిచిన అనమాట, నీకు ఎలాంటివి నచ్చోలే, ఆ బేకరీ ఫుడ్ అయితే నచ్చుతాయి అని అంటాడు మా ఆయన. వద్దులే నీకోసమైనా తింటా అని తింటున్నా. అది కొంచెం కవర్కి అతుక్కొని పోయింది, అది కూడా నాకుతున్నమాట. ఎందుకంటే మరీ పచ్చి మొలకలు కదా, కొంచెం చేదుగా అనిపిస్తున్నాయి నాకు. ఖర్జూరాతో మిక్స్ చేసుకొని తింటే బాగున్నాయి అనమాట. అయితే 2 ప్యాకెట్లు తెచ్చింటే ఒక ప్యాకెట్ మా పాప కోసం అని ఉంచా. మా పాప దాని మొత్తాన్ని అసలు ఇంటి నిండా చల్లింది అనమాట. ఆ ఖర్జూరా ఒక్కటి తిన్నది అంతే. ఇంకా క్యారెట్ బెడ్ కింద, ఆ తర్వాత కూడుస్తుంటే నాకే దొరికింది, అది తీసి పడేసా. అలాంటి కింద పడ్డా తినలేడు, అంత మంచి మంచి అలవాట్లు నాకైతే లేవు. ఎందుకంటే ప్రోటీన్ కదా, క్యారెట్ బీట్రూట్ అన్ని తిండాలు అలాంటివి ఏవి ఉండవు. సో అలా గడిచిపోయింది అనమాట నా మార్నింగ్ అయితే. ఇక్కడైతే మా ఓన్ కోసం అయితే సేమియా కేసరి చేస్తున్నా. ఫస్ట్ టైం చేసా, కాకపోతే బాగా వచ్చింది అనమాట, సూపర్ టేస్టీగా కూడా వచ్చింది. ఏం లేదండి, సేమియా కేసరి నేను యూట్యూబ్లో కూడా చూడలేదు. ఇంకా మామూలుగా కేసరి ఎలా చేస్తారు, ఇంకా అలానే దాన్ని కొంచెం నెయ్యిలో వేపుకొని, సేమియాని నెయ్యిలో వేపుకొని, అందులో ఎంత తీసుకుని అంత క్వాంటిటీ వాటర్ పోసుకొని, కొంచెం అది ఉడికాక, అది పొడి పొడిగా అయిపోయాక అందులోనే షుగర్ యాడ్ చేసుకొని, యాలకులు, ఇంకా అలా కరిగిపోయి ప్యాన్ విడిపోయే వరకు కొంచెం వేపుతూ ఉండాలన్నమాట. వేపాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం, ఏం లేదు. లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. నేను వంట చేస్తుంటే మా ఆయన నాకు పేలు చూస్తున్నాడు అనమాట. ప్రేమించేవాడే కాదు, పేలు చూసేవాడు కూడా మా ఆయనే అసలుకి. అది కూడా ఒక అందుకు ప్రేమ. నాకు పేలు బాగుంటాయి అనమాట, నేను హాస్టల్లో చదువుకున్నా, అందుకని పేలు బాగా అప్పటి నుంచే బాగుంటాయి అనమాట. నాకు ఇప్పటికి కూడా పోలే పేలు అయితే. మా పాపకు కూడా 2-3 దొరుకుతూ ఉంటాయి నాకు ఎప్పుడైనా చూసినప్పుడు. మా పాప ఏమి ఇక్కడ ఆడుకుంటుంది. మొత్తానికైతే సేమియా కేసరి ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మా పాప నేను చేస్తూనే ఉన్నా, గిన్నె పట్టుకొని వచ్చి పిలుస్తూ ఉన్నది. పాపం దానికి అర్థమవుతుంది మా మమ్మీ ఏదో చేస్తుంది, టేస్ట్ అయిందని. ఎందుకంటే నెయ్యి యాడ్ చేస్తున్నా కదా, షుగర్ కానీ 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసా మళ్ళీ. ఇక అలా నూనెగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా హ్యాపీగా స్కూల్ నుంచి రాగానే తినేశాడు. అయిపోయింది. మా వాడు స్కూల్ నుంచి వచ్చిండు, నేను చేసిన ఏమంటారు సేమియా కేసరి తిన్నాడు, రాస్తున్నాడు అనమాట. ఇప్పుడే దీవన్న డైరీ వీడి హోంవర్క్ నాకు పెద్దలో పోయిందరా నాయన. పని అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఈవినింగ్ అయిపోయింది. మా వానికి అయితే హోంవర్క్ చేయించా. ఇప్పటి వరకు అయితే హోంవర్కే పట్టింది. ఒకటి అర్థం కాక కూడా మేడంకి ఫోన్ చేసి అడిగా అనమాట, మేడం ఏంటిదని. అసలుకి ఎన్ని బుక్స్ ఉన్నాయి అర్థమే కావట్లేదు నాకు. అంటే నాకు ఆ బుక్స్ 4-5 బుక్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదనేది కొంచెం క్లారిటీగా రాయలేదు అనమాట. అందువల్ల నాకు ఒకటి అర్థం కాక మేడంకి ఫోన్ చేసి, అది ఏంటేది మేడం పలాందంటే ఇట్లా సంగతి అని చెప్పింది అనమాట. అందువల్ల లేట్ అయిపోయింది, ఇంకా చాలా లేట్ అయింది. అసలుకి బుక్స్ అన్ని ముందేసుకొని అన్ని దోలాడుతాను. హ్యాపీ అంటే ఏంది మమ్మీ ఇంతగానో దోలాడుతున్నావు, అన్ని బుక్స్ అన్ని తీసి చిందరవందరేసి నువ్వే చదరాలి మళ్ళీ అని అంటుండు. నా బాధ వాడికి అర్థం కావట్లేదు ఎందుకు తీస్తున్నాను. అసలుకి ఏది ఎక్కడుంది బిట్ 6 అని నేను వెతుకుతా ఉన్నా అనమాట. ఇదంతా ఎందుకులే మేడంకే ఫోన్ చేద్దానని. ఆయన తెలియంది అడిగి తెలుసుకోవడం తప్పులేదు, నా కొడుకు ఫ్యూచర్ అనే విధంగా ఫోన్ చేశా, కానీ లేకపోతే అసలు పట్టించుకోపోదును. ఎందుకంటే నేను హోంవర్క్ కాబట్టి నేను దగ్గరుండి రాపించాల్సిన బాధ్యత నాది. అందుకని ఇంతవరకు హోంవర్కే పట్టింది అనమాట. ఇప్పుడు ఇంకా గిన్నెలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, మడతేసుకున్నాయి, చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి అక్కడక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను అనమాట, పని చేసుకునే దగ్గర. మా పాప అయితే పడుకోలే, మా వాడైతే హోంవర్క్ చేసి పడుకున్నాడు. నాకు కూడా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక తినేసా కూడా, ఇంకా పడుకోవడం ఒకటే ఉండిపోయింది. ఈవెన్ పడుకునేసరికి చాలా టైం అయింది. ఇప్పుడు 11 అవుతుంది కదా, ఇంకో 2 గంటలు పట్టిద్దాం పడుకోవడానికి. ఎందుకంటే 6 గంటలకు పడుకుంది, ఏందో టైం టేబుల్ అనేది మార్చిందనమాట. సరే ఇంకా ఆమె ఎప్పుడు పడుకున్నా సరే ఇంకా తప్పదు, ఇంకా ఆమెను పడుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వచ్చేసి బ్లాగ్ వచ్చేసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.